different sort of floats. We have wind load. Now what we are getting is wind load. So wind distribution out there. So he will be explaining about the solar panel, how it is acting. Thank you. సో జనరల్గా మన ఇంట్లో యూజ్ చేసే సోలార్ ప్యానెల్కి దీనికి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, సో అక్కడ పెట్టిన దానికి ఇక్కడ పెట్టిన దానికి ఏం డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? వాటర్ కెపాసిటీ, ప్యానెల్స్ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇంకా సన్లైట్, ఇంటి దగ్గర కూడా సన్లైట్ వస్తుంది కదా. అబ్స్టాకిల్స్ ఏం లేవు. ఓకే, ఇంకా అంటే ల్యాండ్ వేస్ట్ ఎక్కడ లేదు. మనకి ఇండిదాని అనుకోండి, ఇంత ప్లేస్ ఎక్కడైనా ఉంటుంది, అవైలబుల్ ఉంటుందా? ఉండదు. ఉన్నా కానీ ఏం చేస్తాం, మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. అదే సేమ్ వాటర్లో అనుకుంటే ఎటువంటి లాసెస్ ఉండవు మీకు. ఇది వచ్చి 3 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్. ఇది టోటల్గా ఇందులో వచ్చి 9000 ప్యానెల్స్ ఫిక్స్ చేశారు. ఇందులో టోటల్గా 9000 ప్యానెల్స్. ఈచ్ ప్యానెల్ వచ్చేసరికి 350 కిలోవాట్ కెపాసిటీ. అది టోటల్గా 3 మెగావాట్ జనరేషన్ అనేది పెర్ డే జనరేట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ సన్లైట్ అన్నమాట. రైనీ సీజన్లో ఇది కొంచెం తగ్గుతుంది. సో ఇది వాటర్ పైన ఫ్లోట్ అవ్వడానికి ఎలా ఫిక్స్ చేస్తాం అనుకుంటే, ఇంత పెద్ద రిజర్వాయర్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఏరియాలోనే పెట్టడానికి ఏమైనా ఎందుకు పెట్టామనుకుంటున్నారు? ఏమన్నా మీకు గెస్ ఉందా? కెపాసిటీ ఎంత ఉంటుంది కదా. అదే ఫీజిబిలిటీ స్టడీ అంటే అదే ఫీజిబిలిటీ స్టడీ చదువుతాం కదా సార్, అది అడుగుతున్నా. ఈ టోటల్ రిజర్వాయర్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 1500 acres ఉంది ఇది. సో మనం ఆల్మోస్ట్ యూస్ చేసింది 4 acres ప్లేస్ నే యూస్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫ్లోటింగ్ సోలార్ అని చెప్తున్నాం, ఫ్లోటింగ్ అంటే ఏంటి? వాటర్ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్లోట్ అవుతుంది. ఇన్ కేస్ వాటర్ లెవెల్ తగ్గితే ఇది కూడా డౌన్ అవుతుంది. వాటర్ లెవెల్తో పాటు వాటర్ లెవెల్ పెరిగినా కానీ దాని ప్రకారం పెరుగుతుంది. దానికోసం ఏం చేస్తామంటే టోటల్ రిజర్వాయర్ ని గ్రౌండ్ స్టడీ చేపిస్తాం. ఫస్ట్ గ్రౌండ్ స్టడీ చేపించి ఏదైతే ఈవెన్ ఏరియా ఉంది, ఇప్పుడు మనం నిలబడ్డాం, ఈ ఏరియా అంతా ఈవెన్ గా ఉంది. సో ప్యానెల్ పైకి కిందకి జరగచ్చు, ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అదే అన్ఈవెన్ గా కొంచెం రాళ్ళు కానీ ఏమైనా ఉందనుకోండి, ప్యానెల్స్ కిందకి వాటర్ లెవెల్తో పాటు దిగినప్పుడు సో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైనా రిజర్వాయర్ కానీ ఎక్కడైనా ఫ్లోటింగ్ సోలార్ కానీ మనం పెడుతున్నాం అనుకుంటే గ్రౌండ్ స్టడీ చేయాలి, సర్వే చేయాలి. సో ఈ టోటల్ 1500 acres లో 4 acres అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి పాలిథిలిన్ తీసుకుంటారు. పాలిథిలిన్ కి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మనం యాంకర్ చేస్తున్నామో దానికి ఒక మోరింగ్ రోప్ అనేది ఫిక్స్ చేస్తాం. సరౌండింగ్ అన్ని కార్నర్స్ ఫిక్స్ చేస్తారు. మోరింగ్ రోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏదైనా రిజర్వాయర్ లో పెట్టినప్పుడు మాక్సిమం వాటర్ లెవెల్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మాక్సిమం రైనీ సీజన్ లో అక్కడ వరకు ఫిల్ అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్ తీసుకుని అంత లెంగ్త్ ఉన్న రోప్ తో ఫిక్స్ చేస్తారు. సో దాని ప్రకారం మాక్సిమం వాటర్ లెవెల్ ఉన్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ ఉండదు, అక్కడతో ఫ్లోట్స్ ఆగిపోతాయి. అక్కడికన్నా వాటర్ ఎక్సెస్ ఎలాగున్నా కానీ బయటకు వెళ్తుంది. సో ఫస్ట్ గ్రౌండ్ అంతా యాంకర్ ఫిక్స్ చేసుకోవాలి. మోరింగ్ రోప్స్ తో సరౌండింగ్ ప్యానెల్స్ అన్ని ఫిక్స్ చేసుకుంటాం మనం. పాలిథిలిన్ ఫ్లోట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత